మేడం మా భూములు రిజిస్ట్రేషన్ ప్లాట్లు మాకు ఎవ్వరు ఏ గవర్నమెంట్ దానం ఇయ్యలే. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తానంటే ఎంతవరకు న్యాయం? డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికి ఆయన ఫ్రీగా అందరికి ఫ్రీగా ఏం లేని వాళ్ళకి ఇస్తారు. మేము కష్టపడి కొనుక్కున్నాం. దాని డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తానంటే అలా పోయి ఎవరు ఉంటారు? నాకు ఇద్దరు బిడ్డలు. రేపు అవసరం అనుకుంటే పెళ్లికి ఇది కట్నం లెక్క రాసిస్తాం జాగా. అది ఆ కట్నం లెక్క అది రాసిస్తాం. ఆ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ చెప్పులతో కొడతారు. అది కట్నం లెక్క రాసిస్తా అంటే మా భూమి మాకు కావాలి. మేము ఐదులో ఉన్నాము. మాకు నిద్ర పడతలేదు. మొత్తం తెల్లందాకా మొత్తం ఇప్పుడు తెల్లారదాకా మాకు కంటికి నిద్ర లేదు. ఏరుస్తున్నాం అందరం. చాలా వస్తుంది. ఆయన వాళ్ళ తీసుకున్నాను జాగా బలవంతంగా మేము చచ్చిపోతాం అందరం. కుటుంబం రేవంత్ రెడ్డి పేరు మీద ఆయన ఏది దౌర్జన్యం పేరు మీద చచ్చిపోతాం. అది అట్లా జరుగుతుంది. మరి నేను కాంగ్రెస్ జాడ పట్టుకొని నేను చాలా తిరిగిన ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిగా బతుకుతాం అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా స్పీచ్ ఇస్తుంటే రిమోట్ ఆన్ చేసి ఆయన స్పీచ్ అయిపోయేదాకా వినేది. ఇప్పుడు ఆయన కనబడితే నాకు పచ్చి బూతులు వస్తున్నాయి. మా కుటుంబంతో తిరుగుతున్నాం. లంచవాడు కాడ వచ్చి బంద్ చేయరు అని అటు కనిపించొద్దు అని అంత కోపం వస్తుంది. మాకు చాలా ఆవేశాలకు పోతున్నాం మేడం. మాకు ఏమవుతుందో కుటుంబాలు ఎన్ని కుటుంబాలని మీకు తోడ లంబడి కొడుకు తెలియదు. నేను తిట్టి ఈ మాట అసలు నాకు ఎంత అయితే అభిమానం ఉందో అంత శత్రువుతం అయిపోయింది మాకు. రేవంత్ రెడ్డి కనబడితేనే నాకు వాడు మాట్లాడితేనే నోట్లు పంపుది అవుతుంది. మాకేమనిపిస్తుంది అంటే సర్వదరిద్రంగా కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిది అనుకున్నామో వాళ్ళకి తెలుస్తలేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఓసారి తెలంగాణ మనకి ఇచ్చింది. మనం ఒక అవకాశం ఇవ్వాలని మేము వేసినాం ఓటు. మోసమా చాలా బతకే. నేను అది ఇస్తే నేను ఉంటాయిగా. నేను చచ్చిపోతా, గ్యారెంటీగా చచ్చిపోతా. అది ఊల కొడితే మీరు టీవీలో రికార్డ్ చేసుకోరు. నా ఫోటో ఉంటుంది. నా ఫోటో ఉంటుంది. మా కుటుంబం ఎంతమంది చేస్తారో తెలియదు. మా జాగా మీద మాకు ప్రేమనమ్మా. మా జాగా మీద మాకు ప్రేమ. మా జాగా మేము ఆడ ఉంటాం. వాసన ఎందుకు వస్తుంది? అది పారే నది, అది స్టోరేజ్ నది కాదు. ఓ చెత్త వేసినా కొట్టుకపోతుంది, వేసినా కొట్టుకపోతుంది. చెత్త లేరు కానీ అంతా కొట్టుకపోతుంది. ఆడ మంచిగా నీట్గా ఉంటుంది. మాకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ జాగాడ. నాకు ఏముంటుంది, మంచిగా ప్రశాంతంగా బతున్నాం. మాకు ఒకరికే కదా, అందరు తరపుగా చెప్తున్నాం. మూసినది ఎమ్మటి ఉన్న వాళ్ళు అందరు తరపుగా చెప్తున్నా. చాలామంది కొంత మీడియం ముందుకు వచ్చి జర చెప్పలేకపోతుర్రు. నేను చెప్తున్నా చాలామంది చస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జిందగీలో రాదు. ఇక జిందగీలో మొత్తం ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినా కానీ చెప్పులతో కొడతారు. చెప్పులతో గ్యారంటీగా కొడతారు. 100% చెప్పులతో కొడతారు. మేము ఎవరిని తిట్టాలన్నా కానీ మాకు భయం. ఎవడో చేపు చేస్తాడో ఏం కథను. ఇప్పుడు ఏం బిక్తారో బిక్కోమని నా ఫోటో తీసుకొని నన్ను కూడా చంపమని నాకు పర్వాలేదు. కానీ నా ఇల్లు మాత్రం నా పిల్లలకు కావాలి. నా పిల్లలకు నాకు ఆ ఇల్లు ఉంటేనే బతారు. మేము చాలా మా భార్య ఇళ్ళల్లో పనిచేసి, నేను పనిచేసి, వాళ్ళు పనిచేసి, ఒక రోజు సండే రోజు, మండే రోజు, పండుగల నాడు కూడా పని చేస్తాం. మేము ఎందుకు చేస్తాం పండుగల నాడు పని? మాకు సంపాదించుకోవాలి. పిల్లలకు భవిష్యత్తు నేను ఏం చదువుకోలే. నా పిల్లలు మంచిగా చదువుకోవాలి. వాళ్ళకు మా లెక్క ఎట్టి సాకిరి చేయొద్దు అని మేము చదివిపించి మేము మా చదువులలో అంతా మాకు అక్కడనే ఉన్నది మా భవిష్యత్తు. అక్కడ ఉంటేనే మేము అన్ని జాలాల్లో పోతాం, పని చేస్తాం. అక్కడ దగ్గర పనులు పట్టుకుంటాం. మా పిల్లల స్కూల్ దగ్గరనే పోతాం. కానీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ రేవంత్ రెడ్డికి ఇంకొకటి అవగాహన అసలు లేదు. ఎట్లా సీఎం అయినవయ్యా నువ్వు? అవగాహనే లేదు. వీళ్ళు మూర్ఖులు. వీళ్ళు ఇంతమంది పెద్ద సీనియర్. పాలతీ కానీ సీఎం చేసి మమ్మల్ని చంపుతుడు. ఆ పాలతీ కానీ సీఎం చేసి మమ్మల్ని చంపుతుర్రు. ఎవడన్నా మంచివాడు వచ్చి ఆయన దింపి అటు వర్ధంగి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ ముడ్డగొడుకులు వచ్చి దింపి ఆ పక్కకు వర్ధంగి మాకు న్యాయం చేయాలి. వాడిని మాత్రం ఉండనియద్దు. ఏందమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇస్తా అంటే ఏమి ఇచ్చేదాడు బొచ్చుగాడు డబుల్ బెడ్రూమ్? మేము డబుల్ బెడ్రూమ్లలో ఉండేది ఈడెందుకు అనుకుంటాం? మేము కూడా అప్లికేషన్ పెట్టుకొని పోదు. మాకెందుకమ్మా డబుల్ బెడ్రూమ్? మాకు ఇంతో అంత ఉన్నది. లేని వాళ్ళకి ఇర్రి. మాకు ఇంతో అంత ఉన్నది. మేము ఉన్నదనే చెప్తున్నాం కదా, లేదని చెప్తలేంగా. మాకున్నది ఇంతో అంత కొద్ది గొప్ప ఉన్నది. మాకు బతికేంత మీకు వాళ్ళు పెట్టేంత లేదు. మా పిల్లలకు ఏదో మామంతా మాకు సరిపోయేంత ఉన్నది. అంతకంటే ఎక్కువ లేదు. నేను అంటున్నది నా ప్లాట్కి నా ఊళ్ళో కొడితే నేను బతక. ఇది రికార్డు చేసుకోర్రి. మా కుటుంబం కూడా ఆగమవుతుంది గ్యారెంటీ 100%. మా కుటుంబం లెక్క బయట వాళ్ళు కూడా చాలామంది అంటారు నేను చేస్తా అని అందరూ అంటారు. మరి అందరిని చంపి నీకు డెవలప్మెంట్ ఇది అవసరమా? అందరి ప్రాణాలు కాపాడుకుంటావా? నీ పదవి కాపాడుకుంటావా?
ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతవరకు కొంతమందికి అభిమానం ఉండేప్పటికనే ఓట్లు వేసి గెలిపించారు. ఈసారి ఆయనతో ముండవడక నువ్వు గెలవరా మళ్ళీసారి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో గెలిచి చూపి ఒక్క సీట్ అన్న, ఒక్క సీట్ రాదు. వీళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు, నేను మూసినది ఏమిటి మాట 20,000 మంది 30,000 మంది ఎంతుర్రో వీళ్ళని కూల కొడితే మమ్మల్ని కూడా విక్తాడు, వాళ్ళందరూ మెచ్చుకుంటారు అని అనుకుంటాడు. ఇది వ్యాపించిపోతుంది. అందరు మాకే సపోర్ట్ చేస్తాం, వ్యాపించిపోతుంది ఇదంతా. మేము ఒక దగ్గర ఉంటాం, అటు ఇటు అంతా తిరుగుతాం. ఎవడు అడిగినా కానీ మాకు ఏమున్నా కానీ ఇదే విషయం చెప్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు ముడ్డ కొడుకు వచ్చిండు, మా ఇల్లు కూడా కొడుతుడు. అది ఉన్నోళ్ళకేమో ఆ కోట్ల నుంచి వెళ్ళి అవి తెచ్చుకొని ఆ స్ట్రే తెచ్చుకొని ఆపుకుంటారు. మా దిక్కేమో ఏం లేవు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ పంచి పెడితే పొరంబొక్కు భూములు అయ్యానంటే మీరు ఆ పొరంబొక్కు భూములలో కూడా ఉన్నోళ్ళని కూడా దౌర్జన్యం చేయొద్దు. వాళ్ళు లేక ఉన్నారు. మీరు ఫస్టే బార్డర్ పాతుకోకపోయారు. ముండవులకులాలా కాంగ్రెస్ టీడీపీ అన్ని ఆతులు వీకరా ఏం చేసి లంచవడుకులాలా మొత్తం బార్డర్ పాటేది ఉంటుంది. ఈడికెళ్ళి దాకా మా జాగా గవర్నమెంట్కి ఇది కావాలని ఎవడు పాతలేదు. బార్డర్ పాటదా ఏం పాతలేదు. ఇప్పుడు అందరు గరీబోళ్ళు అరే ఇక్కడ మంచిగా వస్తుందంటే ఇక్కడ కొనుక్కుర్రు, మాకు సవలతి దగ్గరుంది అని కొనుక్కున్నాం మేము. అది తప్ప మాకేమేరక ఇది ఇవన్నీ. అందరూ మూసినది ఏమిటి అక్కడికి వెళ్ళి వా, నువ్వు ఏ దేశం అన్నవా మూసినది ఏమిటి ఇల్లు లేకపోతే అప్పుడు అడుగు. మూసినది ఏమిటే కానీ వాగేమిటి. ఇప్పుడు నేను కూడా తమిళనాడు పోయాను, అక్కడ కూడా మొత్తం బిర్జల కింద ఉంటారు. మరి గవర్నమెంట్ అందుకో బిర్జల కిందకి వెళ్ళి వెళ్ళిపోరు అని అన్నారు. మూసినది ఏమిటి మస్తుగా ఇండ్లు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎటు అక్కడ దేశాలలో గిట్నే చేస్తారా? నీకు ఏమి డెవలప్మెంట్? వీళ్ళందరూ చంపినాక నువ్వు డెవలప్మెంట్ చేసుకొని ఏం బిక్తావు? ఈ డెవలప్మెంట్ నీకు ఎందుకు? నువ్వు ఒవ్వరికి అంత ఇదైతే నీకు ఇక్కడ ₹1,00,000 గజం పోతుంది అనుకో, వాళ్ళకి కట్టి ₹1,00,000 కట్టి ఇల్లు కట్టిన వాళ్ళకి ఇల్లుకి ఎంత అయిందో దాని దీన్ని ఎస్టిమేషన్ వేసి మొత్తం కట్టి. ఇంకొక విషయం అమ్మ, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గృహజ్యోతి ఇస్తలేడు మాట అంటున్నా. ఆ గృహజ్యోతి ఉన్నది, ఆ గృహజ్యోతి ఒక ఆలు ఇచ్చిండు అనుకో, దానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి? 100 కోట్లు అవుతాయి, 1000 కోట్లు అవుతాయి. నేను చదువుకోలేదని ముందే చెప్పిన. 100 కోట్లు అవుతాయో 1000 కోట్లు అవుతాయో తెలియదు. అయ్యే పైసలు వీళ్ళకు మంచిగా ఇయ్యి. అట్లయితే నువ్వు డెవలప్మెంట్ అంటున్నావుగా, అయ్యే పైసలు వీళ్ళకి ఇచ్చేసాయి, ఓళ్ళకి వీళ్ళకు బాధ్యతలకు ఇచ్చాయి. ఇస్తే మంచిగా జరుగుతారు, వేరే దగ్గర కొనుక్కుంటారు. అట్లనే చేయాలి. ఉత్తగానే అంటే డబల్ బెడ్రూమ్ ప్లాట్ అంటే మేము 10 మంది ఉంటాం. ఇలా డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఎంత మేము నెగులుతాం. అలా మేము మంచిగా బతకనేర్చాం, మా తల మేము బతకనేర్చాం. మీ గవర్నమెంట్ సాయంతో మాకు ఆ గవర్నమెంట్ సాయం అవసరం లేదు. మా రెక్కల కష్టం చాలమ్మా. ఇది ఇస్తా, ఈ పథకాలు ఇస్తాను ఈడంటాడు, ఆ పథకాలు ఇస్తాను ఆడంటాడు. ఏ పథకాలు ఎందుకమ్మా? పిల్లలకు చదువుకునే వాళ్ళకి వాళ్ళకు మంచి సౌలతులు ఇవ్వాలి. ఈ రోడ్ల మీద పోతే వానలు కొట్టి పొక్కలు పడ్డాయి. ఏ చిన్న రిపేర్ చేయరు. ఏం చేయరు. మొత్తం ఇక ఎవడో కమిషన్ల కోసం ఆడికెళ్ళి దాకా మొత్తం బలగొట్టుకుంటూ వస్తారు. పలగొట్టి బండ్లకు ఖరాబు, మనుషులు రారు, పొరగాలు పడతారు. అవి చేయరు. ఓడు ఈడికొస్తే ఓడో ఈ పేద ప్రజలను అందరూ రాజకీయం గురించి వాడుకుంటారు.